ఓం నమః శివాయ. కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మాధవ సేవలో మానవ సేవలో తరించేందుకు మన్సూరాబాద్ వాస్తవ్యులైన కె నాగేంద్రబాబు, నాగజ్యోతి గార్లు వారి ఇద్దరు కూతుర్లతో సహా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి మార్గంలో ఉన్నతమైన అనుభూతిని పొందడంతో పాటు సేవా మార్గంలో అపారమైన ఆత్మసంతృప్తిని పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి పేర్లపై, కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రమైన మిథునకుల గోత్రంపై అర్చనలు చేయించుకుని ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. మిథునకుల గోత్రోద్భవస్య నాగేంద్రబాబు నామదేశ్య నాగజ్యోతి నామదేశ్య సాయి వెంకట శ్రీలక్ష్మీ నామదేశ్య లక్ష్మీ కీర్తన నామ్ని నమస్కారం చేసుకోండి. సకుటుంబానం సబాంధవానం సకల క్షేమస్థైర్య ధైర్య వీర్య. ఈ సందర్భంగా వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని వేడుకుంటూ ముక్కంటికి స్వయంగా అభిషేకం చేశారు. అర్చకుల ఆశీస్సులు పొంది అనాథుల అన్నదానం కోసం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలను సమర్పించి పుణ్యఫలాలు పొందారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని హోమాగ్నిలో హవిస్సు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనాథుల కోసం కడుతున్న శివాలయ పనులలో భాగమై పుణ్యకార్యంలో పాల్గొన్నారు. మానవ సేవలో భాగంగా లక్ష్మీ కీర్తన గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రులు నాగేంద్రబాబు, నాగజ్యోతి గార్లు, అక్క సాయి వెంకట శ్రీలక్ష్మి గారు రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న శ్రీ మహాచండీయాగం నిమిత్తం వారి పేర్లను నమోదు చేసుకున్నారు. అనంతరం వారు చేసిన సాయానికి తిరిగి వారికే దక్కే విధంగా అనాథుల దీవెనలు, శివయ్య అనుగ్రహం కలగలిసిన పుణ్యప్రసాదాన్ని స్వీకరించి అనంతమైన పుణ్యఫలాలు పొందారు. కుమార్తె బాగుండాలని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి నాగేంద్రబాబు గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.